దైవజనమ, ఒకప్పుడు లోకం పరిస్థితి వేరు. 100% ప్రస్తుతం మనం ఉన్న దినాలు భ్రష్ట దినాలు. నా చిన్నతనంలో యవ్వన వయసుకు వచ్చేదాకా ఏ బట్ట వేసుకోవాలో సెలక్షన్ మాది కాదు, ఎవరిది? అమ్మానా. ఏ తిండి తినాలి, ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి, ప్రతిదీ వాళ్ళ నడిపింపులో సాగేది. ఇప్పుడు ఎల్కేజీ చదివే పిల్లోడికి కూడా వాడికంటూ ఒక ఇష్టం. అదేమంటే నాకు స్వేచ్ఛ లేదు. అమెరికా దేశంలో పిల్లోడిని చెయ్యెత్తి కొడితే వాడు బటన్ నొక్కాడంటే కుయ్యం కొయ్యం 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 అనుకుంటా వచ్చింది. 108 సర్వీస్ కాదు, డైలీ 100 ఉంటుందిగా. మీకెంత అయ్యారు? 911. మాకు డైలీ 100. అలాంటి భ్రష్ట దినాలు. అమ్మా, అయ్యా, ఇలాంటి భ్రష్ట దినాల్లో నీతికి వారసుడిగా బ్రతికిన నోవాహులాగా ఆయన సంఘానికి వచ్చిన మనం అందరం బ్రతకటానికి దేవుడు కృప చూపించాలి. ఆమేన్. ప్రస్తుతం మనం బ్రతుకుతున్న దినాలు భ్రష్ట దినాలు. దైవ సేవకులు చెప్పటమే కాదు, నేను గత వారాల్లో ఆయా చోట్ల సువార్త కోటాల్లో చెప్పే ఈ సంగతి. నేను దైవ సేవకురాలు ఇంకా మన మినిస్ట్రీలో ఉన్న సేవకులు గుంతకల్ ప్రాంతం మీటింగ్కి వెళ్ళాం. ఆ గుంతకల్ ప్రాంతంలో 2వ రోజు 3వ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకోవటానికి కొంతమంది వచ్చారు. ఒక చిన్న పాప 5వ తరగతి చదివే పాప. ఆ 5వ తరగతి చదివే పాప నా దగ్గరకు వచ్చి నన్ను చూసి అంది, అయ్యగారు, మీతో కాస్త సపరేట్గా మాట్లాడాలి అయ్యగారు అంది. అమ్మ, మీరు ఎప్పుడైనా నా ఎదురుగా వచ్చి నిలబడి ధైర్యంగా మాట్లాడారా? నాకు తల్లి లాంటి వయసు కలిగిన వాళ్ళు కూడా నా ముందు ధైర్యంగా నిలబడి మాట్లాడలేరు. నాకు తెలిసి ఏ తల్లి కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తా ఇట్లా మాట్లాడే జ్ఞాపకం నాకు లేదు. నా కూతురు లాంటి వాళ్ళు, నాకు తల్లుళ్ళు లాంటి వాళ్ళు. అయినా నాతో మాట్లాడేటప్పుడు కిందకు చూడటం, తలటి పక్కకు తిప్పటం భయంతోనూ. 5వ తరగతి చదువుతున్న పసిబిడ్డ మీతో సపరేట్గా మాట్లాడాలి అయ్యగారు అంది. నాకు అప్పుడే బీపీ 190కి పోయింది. అరే, సపరేట్గా మాట్లాడ, అసలు ఈ మాట అంటానికి ఎంత గట్సేనమ్మా, గుండె ధైర్యమే కదా గట్స్. ఎంత గట్స్ ఉండాలి. సరే, ఏం మాట్లాడుతుందో ఏంటోలే అనుకున్నాను. చెప్పమ్మా అన్నాను. ఎంతమందిలో కాదయ్య గారు, పక్కకు వస్తే సపరేట్గా చెప్తానంది. ఎంతమందికి ప్రార్థన చేస్తున్నా నాకు తెలియ, మరి నువ్వేం చెప్తావు అని చెప్పి వీళ్ళందరికీ ప్రార్థన చేసిన తర్వాత 2-3 ఉన్నప్పుడు ఆ చిన్న బిడ్డ నా చెయ్యి పట్టుకొని నన్ను పక్కకు తీసుకెళ్ళి, ఒరే, దగ్గరకు వచ్చి చెయ్యి పట్టుకొని పక్కకు లాక్కుని వెళ్ళి, ఎంత ధైర్యం ఈ పిల్లకి ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఏమో వాళ్ళ నాన్న తాగుపోతేమో, తిరిగిపోతేమో, కుటుంబంలో ఏమైనా సమస్య ఉందేమో, ఏం చెప్తుందో ఈ బిడ్డ అని ప్రక్కకి వెళ్తే ఆ బిడ్డ ఏం చెప్తుందో తెలుసా? అయ్యగారు, నేను 5వ తరగతి చదువుతున్నాను అయ్యగారు. మా క్లాసులో ఒక అబ్బాయిని ప్రేమించే అయ్యగారు. ఆ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం. ఇది అమెరికాలో జరిగిన అయ్యా, ఇది అమెరికాలో జరిగింది కాదయ్యా. నాకు ఒక క్షణం ఏమనిపించిందో చెప్పంటారమ్మా? ఇది కలలో జరుగుతుందా, నిజంగా జరుగుతుందా నాకు అర్థం కాక అట్లాగే బెత్తరిపోయి చూస్తున్నా. ఏంటమ్మా అన్నాను. నేను 5వ తరగతి చదువుతున్నాను అయ్యగారు. మా క్లాస్లో ఒక అబ్బాయి అంటే నాకు బాగా ఇష్టం అయ్యగారు. నేను బాగా ప్రేమించే అయ్యగారు. మరి ఇంతకీ ఏమంటావమ్మా? నేను ప్రేమించే కానీ ఆ అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాడో లేదో నాకు అర్థం కావట్లేదు అయ్యగారు. అంటే మీరు ప్రార్థన చేసి చెప్పండి అన్నట్టు చెప్తుంది. ముగింపులు ఏముందో తెలుసా? ఆ అబ్బాయి నన్ను ప్రేమించేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యగారు అంది. ఏదో ఇప్పుడు నేను చెప్పిన విధానాన్ని బట్టి మీరు నవ్వేరేమో కానీ ఆ మాట వినటంతో అమ్మా నా గుండె పగిలిపోయింది. దేవా, 5వ తరగతి చదివి మా వయసులో 5వ తరగతి చదివేటప్పుడు నాకు తెలిసి పాపం అంటే ఏంటో తెలియదు. అసలు ప్రేమించడం అనేది ఒకటి ఉంటుందని ఎట్లా ప్రేమిస్తారు అన్నది కూడా తెలియదు.
5వ తరగతి చదివే పాప అంటే వయసు ఎంత ఉంటుందమ్మా? అందుకనే అమ్మా తల్లిదండ్రులారా, యేసుక్రీస్తు వారు ప్రవచనాత్మకంగా ఒకరోజు ఒక మాట అన్నారు. యేసయ్య శిలువమ్రాను భుజాల మీద వేసుకుని గొల్గొతా పర్వతం వైపు వెళ్ళేటప్పుడు యెరూషలేము కుమార్తెలంతా చేరి యేసయ్యను చూసి ఏడుస్తున్నారు. అప్పుడు యేసయ్య ఒక మాట అంటారు, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవకండి. పెద్దగా మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. ఇది కరుణామయుడి సినిమాలో విజయ్ చంద్ర డైలాగ్ అనుకునేరు గాక, ఇది బైబిల్లో యేసు ప్రభు చెప్పిన మాట. ఎందుకయ్యా పిల్లల కొరకు ఏడవాలి? ఇలాంటి కాలం వస్తుందని ప్రభు ముందుగానే ప్రవచనాత్మకంగా చెప్పాడు. చిన్న వయసులోనే పవిత్రతను కోల్పోయి భ్రష్టులుగా మిగిలిపోయే దినాలు వస్తాయని ఆ రోజుల్లో ముందుగానే ప్రభు గుర్తించి మీ పిల్లల కోసం ఏడవండి, మీ కుమారుల కొరకు కుమార్తెల కొరకు ఏడవండి. ఎందుకు ఏడవమంటున్నారయ్యా అని చెప్తూ ప్రభు అక్కడ ముగింపులో ఏమంటాడో తెలుసమ్మా? ఒక కాలం రాబోతుంది, ఆ కాలంలో ప్రజలు ఏమంటారో తెలుసా? పాలివని స్తన్యములను కనని గర్భమును ధన్యములై ఉన్నాయని చెప్పే రోజులు రాబోతున్నాయి అంటాడు. నాతో కలిసి మాట చెప్పండి తల్లి. పాలివని స్తన్యములను కనని గర్భమును ధన్యములై ఉన్నాయని చెప్పే రోజులు రాబోతున్నాయి. ఎవరికైనా పిల్లలు లేకపోతే చూసి అయ్యయ్యో పాపం వాళ్ళకి పిల్లలు లేరంట, అయ్యయ్యో వాళ్ళకి సంతానం లేదంట అని సహజంగా మనం అంటాం కదా. కానీ యేసు ప్రభు ఏమంటాడంటే ఒకానొక కాలం రాబోతుంది, ఆ కాలంలో ప్రజలు ఏమంటారంటే ఆ పిల్లలు లేని భార్యాభర్తలే హాయిరా, ఆ సంతానం లేని భార్యాభర్తలే హాయిరా, పిల్లల్ని కలిగిన మనమేం సుఖంగా ఉన్నాం, మనమేం సంతోషంగా ఉన్నామని ప్రతి తల్లి ప్రతి తండ్రి పిల్లల కొరకు వంగలార్చే రోజులు రాబోతున్నాయని ఇది నేను చెప్పిన మాట కాదు, మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. అయితే ఒకటి, దైవ సేవకులు చెప్పినట్లుగా లోకం ఎంత పాడైనా దేవుని శేషము ఎప్పుడు మిగిలి ఉంటుంది. నమ్ముతారా ఈ మాట? దేవుని శేషము ఎప్పుడు మిగిలి ఉంటుంది. నోవాహుకి ఇచ్చిన టైటిల్ చూడండి, నీతికి. కొందరు ఆస్తికి వారసులు ఉంటారు, ఉద్యోగానికి వారసులు ఉంటారు. ప్రతి తరంలో దేవుని కొరకు బ్రతికే శేషం ఎప్పుడు మిగిలే ఉంటుంది, ఎప్పుడు మిగిలే ఉంటుంది, ఎప్పుడు మిగిలే ఉంటుంది. శేషం అని దేన్ని అంటాం? కొట్టివేతలు, తీసివేతలు, భాగాహారాలు అంతా ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరిలో ఎంత మిగిలిద్ది? నేనంట ఆ శేషములో నోవాహు ఉన్నట్లుగా నీ కుటుంబం ఉండాలి, నీ కుటుంబం ఉండాలి, నీ కుటుంబం ఉండాలి, నీ కుటుంబం ఉండాలి. నోవాహుని గురించి ఒక్క మాట అసలు అతని ఫ్యామిలీ గురించి చాలాసార్లు చెప్పాను. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను. 6వ అధ్యాయం 9-10 వచనాలు, 9-10 వచనాలు. కొంచెం నాతో కలిసి మాట అందరూ పెద్దగా చెప్పండి. నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచెను. చాలు నా వైపు చూడండి అందరూ. ఇంకొకసారి నాతో కలిసి మాట చెప్పండి. నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడు, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. 9వ వచనం ఏమని ప్రారంభించాడు చెప్పండి, చదువుకున్నాం కదమ్మా. వంశావళిని దేన్ని అంటారు? నోవాహు వంశావళి అంటే నోవాహు పేరు రాసిన తర్వాత ఎవరి పేరు రాయాలి? వాళ్ళ కొడుకుల పేరు రాయాలి, వాళ్ళ మనవల పేరు రాయాలి, లేకపోతే వాళ్ళ నాన్న పేరు రాయాలి, వాళ్ళ తాత పేరు రాయాలి. వంశావళి అని దీన్ని అంటారు. నోవాహు వంశావళి ఇది అని చెప్తా నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో కూడా అంటే దాని అర్థం ఏంటంటే నోవాహు వంశంలో నుండి
నీతిపరులు పుట్టుకొచ్చారు. నోవాహు వంశంలో నుండి ఆ తరములో నిందారహితులు పుట్టుకొచ్చారు. నోవాహు వంశంలో నుండి దేవునితో కూడా నడిచిన వాళ్ళు పుట్టుకొచ్చారు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. నీలో నుండి బయలుదేరే వంశావళి కూడా తాగుబోతులు కాకూడదు, తిరుగుబోతులు కాకూడదు, లోకాన్ని స్నేహించేవాళ్ళు కాకూడదు. ఇందాక నేను చెప్పే కదా, చిన్న వయసులో భ్రష్టత్వానికి వెళ్ళే సంతతి మనలో నుంచి రాకూడదు. మనలో నుంచి మనలో నుంచి ఉద్భవించే సంతతి నీతిపరుల సంతతి ఉండును గాక. ఒక ఛాలెంజింగ్ వర్డ్ తర్వాత అంటాడు, తన తరములోనే చెప్పాలి. ఎందులో? తన తరములో. గమనించండి, ఈ తరంలో గొప్ప ధనవంతుడు ఎవరయ్యా అని అంటే వారెన్ బఫెట్ పేరు, బిల్ గేట్స్ పేరు చెప్తాం. ఆ తరంలో, ఈ తరములో ఉన్న ప్రజలందరిలో నీతిపరుడు ఎవరయ్యా అని ఒకవేళ స్టాటిస్టిక్స్ తీస్తే అందులో అగ్రజుడు నోవాహు. నేను మిమ్మల్ని ప్రశ్నించాలని కాదు కానీ, తల్లి నా వైపు చూడండి, నా వైపు ఎవరిని పెట్టారో నా వైపు చూడండి. ఒకవేళ మనందరిలో దేవుడు ఒక స్టాటిస్టిక్స్ తీస్తే వీళ్ళందరిలో నీతిగా బ్రతికే కుటుంబం ఏది, ఆ స్టాటిస్టిక్స్ తీస్తే నీ కుటుంబం పేరు కనపడిద్దా? కనపడితే నువ్వు ధన్యుడు. ఇదిగో ఈ ఆరాధనకు ఒక 2000 మంది లేదా అంతకంటే ఎక్కువ వచ్చారు. ఈ 2000 మందిలో నేను స్టాటిస్టిక్స్ తీస్తే వీళ్ళందరిలో ఈ బిడ్డ నీతిపరుడు, వీళ్ళ కుటుంబం నీతి కలిగిన కుటుంబం అని నీ కుటుంబాన్ని గూర్చి, నిన్ను గూర్చి దేవుడు ఆ మాట మాట్లాడితే, అమ్మా నువ్వెంత ధన్యురాలివో తెలుసా? తినటానికి తిండి లేని దానివైనా, కట్టుకోవటానికి బట్టలేని దానివైనా, కారపు మెతుకులు తినేదానివైనా, ఈ తరంలోనే నువ్వు నీతిపరుడిని దేవుని దగ్గర సాక్ష్యం పొందితే అంతకు మించిన భాగ్యం మరొకటి ఏదీ లేదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. యవన బిడ్డలారా ఒకసారి చూడు, ఈ ఆరాధనకు వచ్చిన యవన బిడ్డలందరినీ దేవుడు స్టాటిస్టిక్స్ తీసినప్పుడు ఈ యవన బిడ్డలో పలానా వ్యక్తి యోసేపు లాగా నా కొరకు పవిత్రంగా బ్రతికినోడయ్యా, ఇంతమంది మధ్యలో యవనస్తుడు ఒక ప్రత్యేకమైన వాడు అని నిన్ను గూర్చి చెప్తే అది ఎంత ధన్యకరమో కదా. యవన చెల్లెలారా, ఈ ఆరాధనకు వచ్చిన మీ బ్రతుకులో ఈ అమ్మాయి దేనమ్మ లాంటిది కాదు, ఈ అమ్మాయి తామారు లాంటిది కాదు, ఇదిగో ఈ యవన బిడ్డ ఒక ఎస్తేరు లాంటిదని నిన్ను గూర్చి మాట చెప్తే అది ఎలాంటి ధన్యకరమైన జీవితం కదా. నోవాహు అలా బ్రతకటానికి కారణం ఏంటంటే ఒకటే, పై వచనంలో ఏమని రాసి ఉంటుందో తెలుసా? అయితే నోవాహు దేవుని దృష్టి ఎదుట కృప పొందిన వాడాయను. చెప్దామా ఆమేన్? అయితే నోవాహు యెహోవా దృష్టి యందు, ఒక మాట, కృప ఏం చేస్తో తెలుసా? కృప భక్తిలో ఒక దరిద్రుని ఐశ్వర్యవంతునిగా మార్చగలిగింది దేవుని కృప. సహజంగా కృప అంటంతో ఒక పేదోడిని ఐశ్వర్యవంతునిగా మారుస్తుంది, ఆ కోణంలోనే వెళ్తారు. కానీ నిజమైన దైవ కృప మనలను దర్శించినప్పుడు, ఆ కృప ఆవరించినప్పుడు ఆ కృప ఏం చేస్తో తెలుసా? ఒకప్పుడు నువ్వు ప్రార్థన లేనివాడివై, అంటే ప్రార్థనలో నువ్వు దరిద్రుడివైనా, పరిశుద్ధతలో నువ్వు దరిద్రుడివైనా, నీతిలో దారిద్ర్యతను అనుభవించేవాడివైనా, ఆ కృప నిన్ను ఆవరించినప్పుడు ఆ ప్రార్థన లేని దారిద్ర్యత నుంచి నేను లేవనెత్తి ప్రార్థనలో ఐశ్వర్యవంతులుగా మనలను మార్చగలిగింది దేవుని యొక్క కృప. దేనికి వారసుడు? నీ పిల్లలను కూడా నీ ఆస్తికి వారసులుగా చేసిన దానికంటే నీ నీతికి వారసులుగా చేసి ప్రభువుని చేరుకుందాం గాక. ఏ దినాల్లో మనం బ్రతుకుతున్నాం? చెప్పాలి. అంజూరపు చెట్టు చిగురించిందంటే యేసయ్య రాబోతున్నాడు. అంజూరపు చెట్టు చిగురించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది కదా? 75 సంవత్సరాలు ఖచ్చితం. ప్రభు త్వరగా రాబోయే దినాల్లో బ్రతుకుతున్నాం. ఎక్కడ మందిరంలో ఎట్లా కనపడ్డామో పరలోకంలో కూడా మనం కుటుంబం అంతా కనపడే భాగ్యం దయగల దేవుడు మనందరికి అనుగ్రహించును గాక.